ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో జ్యేష్ఠాభిషేక మహోత్సవం. శ్రీ మలయప్ప స్వామికి శిరసాది పర్యంతం అభిషేకోత్సవం. జగన్మోహినిగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దర్శనం. అప్పలాయగుంటలో స్వామివారికి పల్లకి ఉత్సవం. దేవుని కడపలో లోక కళ్యాణార్థం సహస్ర కలశాభిషేకం. దేవేరుల సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి తులసీ దళార్చనం. నారాయణగిరి ఉద్యానవనం క్యూలైన్లను పరిశీలించిన టీటీడీ ఈవో. వర్షాకాలం సన్నద్ధతపై అధికారులతో శ్యామలరావు సమీక్ష. అలిపిరి గోమందిరంలో వేణుగోపాలుడికి అభిషేకం. తాతయ్యగుంట గంగమ్మకు భక్తుల భక్తి నివేదనం. అభిషేక ప్రియుడు తిరుమల శ్రీనివాసుడు. అశేష భక్తకోటి కలియుగ దైవంకు సంప్రదాయ శోభితంగా సాగే అభిషేక సేవను వీక్షించాలని ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం తిరుమల క్షేత్రంలో అత్యంత ఘనంగా సాగిన శ్రీ మలయప్ప స్వామివారి జ్యేష్ఠాభిషేక మహోత్సవం భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. సప్తగిరిలు అభిధేయక అభిషేకోత్సవంతో పరవశిస్తున్నాయి. ఉత్సవ ప్రియుడు శ్రీ వెంకటేశ్వరుడికి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు నందనందనంగా కొనసాగుతున్నాయి. తిరుమల క్షేత్రంలో నిత్యం జరిగే అర్చనాది ఉత్సవాల కైంకర్య సేవల్లో శ్రీ మలయప్ప స్వామివారి పాదాలకు మాత్రమే అర్చనలు నిర్వహిస్తారు. ఒక్క జ్యేష్ఠాభిషేక సమయంలో మాత్రం శ్రీ మలయప్ప స్వామివారికి శిరసాది పర్యంతం అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం శ్రీవారికి అష్టోత్తర శతకలశాభిషేకోత్సవం ఆగమోక్తంగా జరిగింది. అర్చకులు ఋత్విక్కులు కలశస్థాపన కలశారాధనలతో పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం తదితర పంచ సూక్తాలను పఠిస్తూ జియంగార్ల పర్యవేక్షణలో పవిత్ర కలశ ద్రవ్యాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం పూర్తి చేశారు. పృష్ఠమసి విష్ణోశ్చక్రే స్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వదస్య ప్రియమభిపాథో అస్యామరో యత్ర దేవయవో మదంతి క్రమస్య సహి బంధురిత్థా విష్ణో పదే విష్ణుస్తవతే వీర్యాయ చివరగా చందనాది మంగళ ద్రవ్యాలను అలంకరించి తులసిమాలలు సమర్పించి ధూపదీప నివేదనలతో హారతులు అందజేశారు. సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుషదేవేదగో సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతావృతత్వస్యేషానః యన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వౌదయీత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి
तस्मात् विराडजायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्मैध्मः शरद्धविः सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिधः कृताः देवा यद्यज्ञम् धन्वानाः अबध्नन् पुरुषम् पशुम् तैयज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा यजन्त साध्यार्षयश्चये। మోహన రూపంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి అపురూప దర్శన భాగ్యం భక్తులను తరింపచేసింది. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా 5వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు జగాలను మోహింపచేసే జగన్మోహిని అలంకారంలో పల్లకిపై వెంచేసి భక్తులను మురిపించారు. అర్చకులు విశేషంగా స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసి హారతులు పట్టారు. అనంతరం కళా ప్రదర్శనలు, కోలాటాలు, మిన్నంటే గోవిందనామస్మరణల నడుమ అప్పలాయగుంట క్షేత్రం ఆలయ వీధుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి మోహిని అలంకార పల్లకి ఉత్సవం నవనవోన్మేషంగా సాగింది. అది చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం 10 కోట్లు గల భావజ రూపం అది చూడరే మోహన రూపం. వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం. వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం. వలచిన నంద వ్రజముగొల్లెతల. కడప జిల్లా దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సహస్ర కలశాభిషేక క్రతువుల భాగంగా విశేష కైంకర్యాలను నిర్వహించారు. విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఈ నెల 20వ తేదీ నుండి 21వ తేదీ వరకు 2 రోజుల పాటు ఈ క్రతువును నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను, శ్రీ గోదాదేవిని నూతన వస్త్రాలతో, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆగముక్తంగా విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం తదితర వైదిక పూజలను పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు లక్ష తులసీధర అర్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలను టీటీడీ ఈవో జె శ్యామలరావు గురువారం పరిశీలించారు. నారాయణగిరి షెడ్ల వద్ద వివిధ క్యూలైన్లను తనిఖీ చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్కు వెళ్లే సర్వదర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇంజనీరింగ్, విజిలెన్స్ అధికారులకు పలు సూచనలు చేశారు. నారాయణగిరి షెడ్లలోని క్యూలైన్లలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేఈఓలు గౌతమి, వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ నరసింహకిషోర్, సిఈ నాగేశ్వరరావు, SC2 జగదీశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో గురువారం టీటీడీ ఈవో జె శ్యామలరావు ఋతుపవనాల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా
1996, 2004, 2005, 2015, 2021 సంవత్సరాలలో కురిసిన భారీ వర్షాలకు బండరాళ్లు కూలి దెబ్బతిన్న రెండో ఘాట్ రోడ్డును ఎలా పునరుద్ధరించారో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవో శ్యామలరావుకు వివరించారు. అనంతరం తిరుపతిలోని కళ్యాణి డ్యాంతో పాటు తిరుమలలో భక్తులకు ప్రధాన నీటి వనరులైన 5 డ్యాముల గురించి కూడా ఈవోకు వివరించారు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు. అనంతరం కొనుగోళ్లు, గిడ్డంగుల శాఖలపై కూడా ఈవో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సిఈ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నిలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలుడికి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. సర్వదేవతా స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువు తీరిన గోపాలుడికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మోహనరూపుడు శ్రీ వేణుగోపాలుడికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే వైష్ణవాకృతే గురో జగన్నాయక గురువాయూరప్పా ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీన రక్షక. లోకాలను ఏలే చల్లని తల్లి మహాశక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి శుక్రవారం శుభవేళ అందమైన సుందర అలంకరణలతో కొలువుతీరి భక్తుల పూజలు అందుకున్నారు. తిరుపతిలో నిలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి జాతర ముగిసిన అనంతరం వచ్చే 5 మంగళ శుక్రవారాల్లో భక్తులు గంగమ్మను దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కొత్త కుండలకు పసుపు, కుంకుమ, వేపాకులను అలంకరించి పొంగళ్లను వండుకుని ఆ కుండలను శిరస్సును ధరించి ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ప్రదక్షిణ చేశారు. ఆపై అమ్మకు నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కొడి స్తంభం వద్ద దీపాలు వెలిగించి ప్రసాదాలను నివేదించి టెంకాయలు కొట్టి హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం.
సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో వార్షికోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజు శ్రీ కోటిలింగేశ్వర స్వామివారికి పుష్పాభిషేకం, బిల్వ దళాభిషేకం సంప్రదాయ భరితంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి ఉత్సవాలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖ సాగర తీరం ఋషికొండ సప్త ఋషీశ్వరాలయంలో కొలువైన శ్రీ అనగాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి నిత్య ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై సంకల్ప పూజలు జరిపి దత్తాత్రేయునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, కుంకుమ, మంచిగంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వర్ణ పల్లకి ఉత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు జరిపి హారతులను సమర్పించారు. అనంతరం శ్రీమఠం ప్రాకారంలో స్వర్ణ పల్లకి ఉత్సవం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా జరిగింది. అశేషంగా భక్తులు స్వర్ణ పల్లకి సేవలో పాల్గొని శ్రీ రాఘవేంద్రాయ అని స్మరణలు చేస్తూ తరించారు. అనంతరం ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించి హారతులను సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్యేష్ఠ మాసం గురువారాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకం అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత పూలమాలలు, ఆభరణాలు, శనగల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకార శోభితులను చేసిన గురు దక్షిణామూర్తికి నక్షత్ర, కుంభ, కర్పూర తదితర పంచహారతులను సమర్పించారు. భక్తులు గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకుని తరించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సింహవాహన సేవ జరిగింది. భక్తజన రంజకంగా జరుగుతున్న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు షోడశోపచారాలను జరిపి హారతులు సమర్పించారు. ఆపై హోమం, బలిహరణ కార్యక్రమాలను నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి సింహవాహనంపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాకారంలో సింహవాహన సేవ విశేషంగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ, సహస్ర దీపాలంకార సేవలను కన్నుల పండుగగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తికి నిత్యార్చనలను పూర్తి చేశారు. ఆ తర్వాత పుష్పశోభితంగా తీర్చిదిద్దిన హనుమంత వాహనంపై సర్వాభరణాలు, పుష్పహారాలతో అలంకార శోభితులైన కోదండరాముణ్ణి కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తరుణవాయి గ్రామంలో స్వామివారు ప్రియ హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఊరేగింపు ఉత్సవంలో బాణాసంచ వెలుగులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక నెల్లూరు జిల్లా సంగం గ్రామంలోని నిమ్మతోపు సెంటర్లో నిలవైన శ్రీ మాతా పరమేశ్వరి అమ్మవారి జాతర సందడిగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. చల్లని తల్లి శ్రీ మాతా పరమేశ్వరిదేవి అమ్మవారిని అర్చకులు సుందర శోభితంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై కొలువు తీర్చారు.
తప్పెట్లు, బాజా భజంత్రీలు, వీరతాళ్లు తదితర సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు గ్రామోత్సవంలో భక్తులను అలరించాయి. భద్రాచల క్షేత్రంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారి అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పార్వతీ నందనుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపి హారతులను సమర్పించారు. అనంతపురంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. జ్యేష్ఠమాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి అభిషేక ఆరాధనలు వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి రజిత, బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి నైవేద్యము, హారతులను సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీగిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చూడ చక్కటి వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసిన తరువాత మేళతాళాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు శ్రీనివాసుని కళ్యాణాన్ని వీక్షించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 62,756 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,510 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,23,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.